ఎక్కడ కెపాసిటీ బిల్డింగ్ మీద మనం దృష్టి పెట్టలా, యువతకి ఉపాధి కల్పించేందుకు కొత్త తరహా చర్యలు తీసుకున్న పరిస్థితులు ఎక్కడా లేవు. గ్రామీణాభివృద్ధి మీద కానీ, లేదంటే గనక ఎకానమీ రిజర్వేషన్ మీద కానీ, డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ మీద కానీ ఎక్కడా ఫోకస్ చేసినట్టు కనపడలా. పైగా గతంలో అయినా విద్య మీద, నాడు నేడు లాంటి పథకాల మీద ఫోకస్ ఉండేది. ఇప్పుడు అది కూడా లేక పిల్లలు ఆసుపత్రులు పాలవుతున్నారు, తాగునీరు లేక. బడి పిల్లలు, మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ జరిగింది, డేటా సెంటర్ వచ్చేసింది అని ప్రచారం చేస్తున్నాం. డెవలప్మెంట్ సెంటర్ గురించి అడిగితే అసలు వీళ్ళు గూగుల్ని చూసి ఏడుస్తున్నారని చెప్తున్నాం. అంటే పాత పంధానే మరింత డీగ్రేడెడ్గా ఫాలో అయిపోతూ మనం కొత్త ప్రచారంతో హోరెత్తిస్తూ నెట్టుకొచ్చేస్తున్నాం అనే విషయాన్ని చంద్రబాబు ప్రకటన కళ్ళ ముందుంచింది. సంపద సృష్టి అంటే ఇదేనా? ఇదే జరిగితే గనక 4 ఏళ్ళు 5 ఏళ్ళు గడిచిపోవడం పెద్ద కష్టం కాదు ఈ ప్రభుత్వానికి. కాకపోతే ఒక జనరేషన్ లాస్ అవుతుంది. ఒక 5 ఏళ్ల ప్రభుత్వ కాలము అంటే మోస్ట్ ప్రొడక్టివ్ ఏజ్. ఇంజనీరింగో డిగ్రీనో చదివిన వాడు అవకాశాలు వస్తాయని ఒక 5 ఏళ్ల పాటు ఎదురు చూస్తే అవుట్ ఆఫ్ డేట్ అయిపోతారు కదా. ఆర్థిక వ్యవస్థ కూడా అంతే. ఇంత వాల్యుబుల్ కాలం వృధా అయితే గనక ఆ ప్రభావాన్ని తట్టుకోవడం, తిప్పుకోవడం అంత సులభం కాదు. సార్, మీరు చేస్తున్న ప్రచారాల్లో కనీసం 25% అయినా వాస్తవాన్ని క్షేత్రస్థాయిలో చూపిస్తే గనక ఏపీ నెత్తిన పాలు పోసిన వాళ్ళు అవుతారు సార్. ప్లీజ్.